ఈ వీడియోలో చైనా కోలుకోలేని ఒక దెబ్బ భారత్ కొట్టింది. ఇది మీరు గమనించారు అనుకోండి. 2020లో భారత్కి చైనాకు మధ్య ఒక స్టాండ్ ఆఫ్, అంతే కదండి. సో లడాక్ వద్ద, సో అప్పుడు లాక్డౌన్, మనమంతా కూడా ఇళ్లలో ఉన్నాము. ఏం జరుగుతుందా, ఒక యుద్ధము వచ్చే అవకాశం మనకు కనిపించింది. చైనా వాడి ప్లాన్ ఏమిటి? భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటూ పోవడం. సో ఒక స్టేజ్లో వీళ్ళు ఆయుధాలు కొంటూ తమ ఆర్థిక వ్యవస్థను ఒక పెద్ద క్రైసిస్లో పడేయాలి. అలా వీళ్ళు బలహీన పడిపోతారు. సో మేము పాకిస్తాన్ కలిసి భారత్ను ఎలాగ వాళ్ళని దెబ్బ కొట్టాలో ఆ స్థాయిలో మేము చెయ్యగలము అని చెప్పి ఒక ప్లాన్ వేశారు. సో ఇది ఎలా చెప్పాలి అంటే, మనము అర్జెంటుగా S-400 అనబడే బ్యాటరీస్ తెప్పించుకున్నాం రష్యా నుంచి. సో ఏకంగా ఎంత? 40,000 కోట్లు. సో ఒక ఆర్థిక వ్యవస్థలో 40,000 కోట్లు మీరు డైరెక్ట్గా ఖర్చు పెట్టడము అంటే, అది డిఫెన్స్ రంగంలో అన్నప్పుడు ప్రజలు వాళ్ళ ఆహార పరిస్థితి ఏమిటి, ఉద్యోగాలు ఏమిటి, ఇవన్నీ చూడాలి కదా. సో అలా చైనా వాడు ఒక భారీ కుట్ర పన్నాడు. కానీ ఇవాళ ఏమైందంటే, వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడ్డాడు. అంటే మీకు చైనా కోలుకోలేడు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వాడు కోలుకోలేడు. ఏంటంటే, అంత పెద్దగా మనం ఏం చెయ్యగలిగామంటే, మనం ఏం చెయ్యలేదండి. అది ఆటోమేటిక్గా జరిగింది. నువ్వు చెడు కోరుకున్నావు, నీకు చెడు జరిగింది. పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ స్టేట్తో నువ్వు స్నేహము అన్నావు. ఎప్పుడైనా లైఫ్లో అంతే కదండి. మంచి స్నేహితులతో మీరు ఉంటే మీ జీవితం బాగుంటుంది. అదే చెడు సావాసము అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితము పతనం అయిపోతుంది. సో చైనా లాంటి దేశము 249 బిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ బడ్జెట్ కలిగిన దేశము. మీకు ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ మీకు డిఫెన్స్ బడ్జెట్ కలిగిన దేశం. వాడి స్నేహం ఎవరితో ఉండాలి? ఇవాళ రియలైజ్ అయ్యాడు. భారత్ లాంటి దేశముతో ఉంటే బాగుంటుంది. కానీ ఏం చేశాడు? మనం ఐరన్ బ్రదర్స్, మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ డెవలప్ చేద్దాం ఇలా అనుకుంటూ పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశాన్ని నమ్మాడు. ఈరోజు అమెరికా పరిస్థితి కూడా అదే కదండి. మీకు సమఉచ్చి ఉండాలి, మీ స్నేహం మంచి వాళ్ళతో ఉండాలి. ఈ ఇరు దేశాలు కూడా ఇక్కడే ఫెయిల్ అయ్యారు. సో వార్తల్లోకి మీరు వెళ్ళారు అనుకోండి. చైనా వాడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ మనం చెప్పుకోవాలి వీడి గురించి. మీకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో మనము భీకరమైన దాడులు పాకిస్తాన్ మీద చేశాము. సో పాకిస్తాన్ వాడు కూడా ఈ ప్రయత్నాలు భారత్పై ఎయిర్ స్ట్రైక్ చేయాలనుకున్నాడు. చైనా వాడి PL-15 అనబడే మిజైల్స్ను వాడాడు. అవి నేరుగా వచ్చి భారత్ యొక్క భూ ప్రాంతాలలో పడ్డాయి. DRDO వాళ్ళు వాటిని వాళ్ళ అడ్వాన్స్డ్ లెబారెటరీస్లోకి తీసుకువెళ్ళారు. టోటల్గా ఆపరేషన్ చేశారు. PL-15 అంటే ఇదే కదా. దీని డేటాను, దీని ఇన్ఫర్మేషన్ని, దీనికి సంబంధించిన సిస్టమ్స్ని 5 ఐస్ నేషన్స్ అని అంటారు కదా. అంటే అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్లస్ జపాన్, ఫ్రాన్స్, యూరోప్ యూనియన్ వీళ్ళందరికీ కూడా ఇదేనండి PL-15 అనబడే మిసైల్ మా దేశంలో వచ్చి పడింది. సో తీసుకున్నాము, మీ అందరికీ చూపిస్తున్నాము. టోటల్గా మనము ఒక ప్రాపగండా చేసాం. అంటే 2020లో మనల్ని ఎంతలా ఇబ్బంది పెట్టాడు, దాని ప్రతీకారమా అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకు? పాకిస్తాన్ లాంటి దేశముతో నీ స్నేహము. మరి రిజల్ట్ అలాగే కదా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది? చైనా వాడు ఈ PL-15 అనబడే అత్యుత్తమమైన మిజైల్ అండి, మ్యాక్ 5 అని అంటాడు. ప్రపంచంలో ఇలాంటి మిజైల్ సిస్టమే లేదు. నా JF-17, J-20 లాంటి విమానాల్లో దీన్నే నేను మోహరించాను. టాప్ క్లాస్ అన్నవాడు 8 మిజైళ్లు పని చెయ్యకుండా నేరుగా మన దేశంలో వచ్చి పట్టాయి. అంటే ఏదో అంటారు చూసారా, శరత్ ఋతువుల్లో మీకు అలా ఆకులు రాలుతాయి చూసారా, అలాగా వచ్చి మన ముందు పడ్డాయి. సో తీసుకువెళ్ళి ఇక PL-50 యొక్క సత్తా ఇదే. టోటల్గా మేము డిసెక్ట్ చేసాం, ఆపరేషన్ చేసాం. ఏమి ఎటువంటి స్పెషల్ లేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి బ్రహ్మోస్ విషయంలో కూడా జరిగింది అంటే, మనము అందులో కొన్ని పరికరాలు అమరుస్తామండి. సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అని అంటారు, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సిస్టమ్స్. ఒకవేళ శత్రువు చేతికి దొరికితే
తనకు తానుగానే ఇవి పేలిపోతాయి. బ్రహ్మోస్ దొరికింది అనుకోండి, టపా 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 పేలిపోవడం, దీపావళి టపాకాయలా పేలిపోవడం. సో అందులో ఉండే కాంపోనెంట్స్ సిస్టమ్స్ ఏవి కూడా శత్రువుకి దొరకదు. అందుకే ఇవాళ కూడా పాకిస్తాన్ వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేయలేకపోయాడు. కానీ PL-15 అలా కాదండి, అలా దొరికింది, ఒక లడ్డూ దొరికేలాగా మనకు దొరికింది. సో దాని ప్రపంచం అంతా కూడా మనం అందరికీ, ఎందుకంటే మే నెల చైనా మన మిత్ర దేశము కాదు, వాడు పాకిస్తాన్ తరఫున మనతో యుద్ధము చేశాడు. సో ఇప్పుడు ఏమైంది, వరల్డ్ లెవెల్లో ఎవరు కూడా PL-15ని కొనడం లేదు. దాంతో చైనా ఒక అతి పెద్ద నిర్ణయం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమండి ఒక PL-15 అంటే 9 కోట్లండి, 9 కోట్ల రూపాయలు మరి అప్పుగా పాకిస్తాన్ వాడికి ఇచ్చాడు. ఒక 1000 PL-15s మీ చైనా వద్ద ఉంది అనుకోండి, ఎంత ఏకంగా 9 బిలియన్ దాకా వెళుతుంది కదా. సో ఇప్పుడు వాడి డిఫెన్స్ బడ్జెట్లో PL-16 అనబడే కొత్త రకమైన మిజైల్ను నేను తయారు చేయబోతున్నాను, మా J-20 విమానాలలో వీటినే అమర్చాలి. బడ్జెట్ ఎంత అండి, ఏకంగా 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోతుంది. అంటే చైనా వాడి డిఫెన్స్ బడ్జెట్ ఏ స్థాయిలో పెరుగుతుంది అంటే, ఒక రాకెట్ ఫోర్స్ కోసము అది భారత్ను ఎదిరించేమో అన్న ఒక పాపం పాకిస్తాన్ వలన ఇంతంత స్థాయిలో నష్టం 50 బిలియన్ దాటిపోతుందండి. ఏది కొత్త మీకు R&D చేశారు అనుకోండి, ఒక మిజైల్ సిస్టమ్ని ఎలా తయారు చేయాలో మీరు DRDO శాస్త్రవేత్తలను అడగండి. బ్రహ్మోస్ విషయంలో మనం ఎన్ని రకాలుగా ఎన్నెన్ని R&D చేస్తూ ఉంటాము, అలాంటిది ఒక కొత్త మిజైల్ సిస్టమ్ని తీసుకురావాలి అని చెప్పి ఇవాళ చైనా వాడు నరకయాతనలు, అనవసరంగా పాకిస్తాన్తో స్నేహము ఫ్రెండ్షిప్ ఇవాళ వీడికి డైరెక్ట్గా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు చూడండి ఆపరేషన్ సింధూర్లో భారత్కి అయిన ఖర్చు ఎంత అంటే ఒక 700 కోట్ల రూపాయలు. అదే పాకిస్తాన్ని అడిగారు అనుకోండి, డైరెక్ట్ గా ఒక 8,000 నుంచి 10,000 కోట్లు. అదే ఇండైరెక్ట్ గా వెళ్ళారు అంటే చైనాను కూడా కలుపుకోవాలి, మీరు అమెరికాను కూడా కలుపుకోవాలి. ఎందుకు, అమెరికా యొక్క F-16 విమానాలు కూడా ఉన్నాయి కదా. మొత్తము కలిపారు అనుకోండి 1,00,000 కోట్లకు పైగా మీకు అమెరికా, పాకిస్తాన్, చైనాకు భారత్ వల్ల కలిగిన నష్టము మనతో పెట్టుకొని, అంటే కొరివితో తలగొక్కొని ఇవాళ వీళ్ళు 1,00,000 కోట్లు ఇలాగా పోగొట్టుకున్నారు ఆల్రెడీ. ఇందులో ఏదో ప్రొజెక్షన్ అలా కాదండి, డైరెక్ట్ గా జరిగింది. ఇప్పుడు మరి చూడొచ్చు కదా, PL-16 అంటున్నాడు, మరి దీన్ని తయారు చేసి J-20 అనబడే తన విమానాల్లో ఫిట్ చేసి ప్రపంచానికి చూపించి అమ్మాలి అనుకోండి, కొనే నాదుడు లేడు. అది ప్రాబ్లం. చైనా వాడి వద్దకు వెళ్ళి నీ దగ్గర ఎలాంటి మిజైల్స్ ఉన్నాయి, చవక ధరకుంటే ఇవ్వని ఆ రోజుల్లో ప్రపంచ దేశాలు అడిగేవాళ్ళు. ఇవాళ ఎవ్వరూ అడగడం లేదండి. కావాలా, ఆ భారత్ వద్దకు వెళ్ళి బ్రహ్మోస్ కొనుక్కుందాము, ఆకాశ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుక్కుందాము అంటున్నారే తప్ప చైనాను టోటల్ గా అది వాళ్ళు చూడండి PL-15 అనబడే ఈ మిజైల్ సిస్టమ్ నే మేము డిస్కార్డ్ చేస్తున్నాము, మాకు ఇక వద్దు, ఉపయోగమే లేదు అంటే ఈ నష్టాన్ని మీరు అంచనా వేశారు అనుకోండి. 2020లో మనకు నష్టాన్ని కలిగించాలి అనుకున్నాడు, ఇవాళ 2025లో పాకిస్తాన్ వల్ల తన వద్ద ఉండే అత్యుత్తమమైన రాకెట్ ఫోర్సును చైనా వాడు పోగొట్టుకున్నాడు. రేపు PL-16కి కూడా ఇదే పరిస్థితి అనుకోండి, చైనా ఏం చేయగలదు? నథింగ్ అండి. మీ స్నేహితుడు మంచివాడు అయితే మీకు లాభదాయకంగా ఉంటుంది, లేదంటే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి అనేది ఇందులో మీకు నీతి కథ. మరి మీకేమనిపిస్తుంది? చైనా వాడి నష్టాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.